ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని దెబ్బతీశామని 70% పైగా బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. 700 లక్ష్యాలను ఛేదించినట్లు వెల్లడించింది. లెబనాన్లోకి 50,000 మంది రిజర్వు సైనికులను పంపి హెజ్బొల్లా ముప్పును శాశ్వతంగా తొలగించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. అటు భీకరంగా ప్రతీకార దాడులు చేస్తున్న ఇరాన్ కూడా తొలిసారి సెజిల్ క్షిపణులను బయటకు తీసింది. వాటిని అడ్డుకోవటం ఐరన్ డోమ్కు సవాల్గా మారింది. కాల్పుల విరమణ సిద్ధంగా లేమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ సురక్షితంగా ఉన్నారని పేర్కొంది. పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని భారీగా దెబ్బతీశామని, 70% పైగా బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. తాజాగా 700 లక్ష్యాల్ని విజయవంతంగా ఛేదించామని తెలిపింది. ఇరాన్ అణుమౌలిక సదుపాయాలపై దాడులు చేస్తున్నట్లు ఐడిఎఫ్ పేర్కొంది. టెహ్రాన్ బలహీనపడినప్పటికీ ఇంకా వేలాది లక్ష్యాలు ఉన్నాయని, ఆపరేషన్ ముగియలేదని తెలిపింది. లెబనాన్లోకి 50,000 మంది అదనపు బలగాల్ని పంపి హెజ్బొల్లా ముప్పును శాశ్వతంగా తొలగించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిర్ణయించారని తెలిపింది. లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఏమాత్రం తగ్గకుండా ప్రతీకార చర్యలు కొనసాగిస్తున్న ఇరాన్ తొలిసారి 1.5 టన్నుల వార్ హెడ్లతో కూడిన సెజిల్ క్షిపణుల్ని ప్రయోగించింది. 17,000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సెజిల్ను అడ్డుకోవడం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్కు సవాల్గా మారింది. ఆదివారం వేకువజామున యుఏఈ, సౌదీ, కువైట్, జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరాలపై దాడులు చేశామని ప్రకటించిన ఐఆర్జీసీ ఉపగ్రహ చిత్రాల ప్రకారం 80% వ్యూహాత్మక రాడార్లు ధ్వంసమయ్యాయని ప్రకటించింది. డ్రోన్ దాడిలో కువైట్ విమానాశ్రయం స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా శత్రువులకు చెందిన 200 వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. 4 థాడ్ వ్యవస్థలు, 18 నౌకలు, చమురు ట్యాంకర్లను ధ్వంసం చేశామని పేర్కొంది. దుబాయ్, దోహాల్లో మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించింది. మధ్య ఇజ్రాయెల్లోని రామత్ గాన్ వీధిలో ఇరానియన్ క్షిపణి పడింది. ఒకచోట క్షిపణి ధాటికి రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. ఈ దాడిలో అనేక మంది ఇజ్రాయేలీలు గాయపడినట్లు సమాచారం. టెల్ అవీవ్లో ఇరాన్ క్షిపణులు పడి అనేక కార్లు ధ్వంసమయ్యాయి. అమెరికాలో 9/11 తరహాలో మరొక ఉగ్రదాడికి ఎప్స్టీన్ నెట్వర్క్ కుట్ర చేస్తోందని, ఆ నేరాన్ని తమపై నెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఇరాన్కు చెందిన భద్రతాధికారులు ఆరోపించారు. కాల్పుల విరమణ ప్రతిపాదనకు సిద్ధంగా లేమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తెలిపారు. హోర్ముజ్ జలసంధి గుండా ఏ నౌక వెళ్లాలో తామే నిర్ణయిస్తామన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆయన వెల్లడించారు.